ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజా ఎజెండా లేదన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ఆర్ కుమార్తెగా ఆమెను గౌరవిస్తున్నామని సీఎం జగన్ పై విమర్శలు చేస్తే వైఎస్ఆర్ అభిమానులు క్షమించరన్నారు. ఏపీ ప్రజలపై షర్మిలకు అభిమానం ఉంటే రేవంత్ రెడ్డిని అడిగి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. గత కొద్ది రోజులుగా షర్మిల గారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు చూస్తే అందులో పూర్తిగా వ్యక్తిగత ఎజెండా కనిపిస్తుంది తప్ప ప్రజల ఎజెండా కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం అర్హత ఉండి ఆవిడ ప్రత్యేక హోదా కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆవిడ ఎంతసేపు కూడా జగనన్ననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే ఆమె తాలూకా వ్యక్తిగత ఎజెండా అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పి సంతకం పెట్టి అగ్రిమెంట్ కూడా ఇచ్చిన అతని గురించి మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళతో ఆల్రెడీ ఎలియన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. కానీ జగనన్న గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ జగనన్నకి చెల్లెలు, అలాగే మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఆ గౌరవంతో మేమేమీ అనలేకపోతూ ఉన్నాం. కానీ ఆవిడ మాటలు హద్దులు దాటుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో వైఎస్ఆర్ గారి పేరుతో పార్టీ పెట్టి ఈరోజు ఆ పార్టీని విలీనం చేసేశారు. వైఎస్ఆర్ గారి పరువు తీశారు మీరు. అలాంటి మీరు జగనన్న గురించి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని నాకు అర్థం కావట్లేదు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచేసి విభజించేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మీ తండ్రి గారైన వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు, ఇప్పుడు తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీయే ఉంది కదా, మీరు రేవంత్ రెడ్డి గారిని అడిగి తెలంగాణ వాళ్ళు మనకి ఇవ్వాలి కదా, 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా విద్యుత్ని వాడేసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు, అవి ఇప్పించండి అమ్మా ఫస్ట్. అంతేకాకుండా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు విభజించేటప్పుడు ఇవ్వాల్సిన 1,80,000 కోట్ల ఆస్తులు, బాండ్స్ అన్నీ తెలంగాణలో ఉండిపోయాయి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంటే అభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారితో చెప్పి, మీ కాంగ్రెస్ అధిష్టానంతో చెప్పి ఆ 1,80,000 కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పించండి.